హాయ్ ఫ్రెండ్స్, సంవత్సరంలో ఉన్న 24 ఏకాదశుల్లో తొలి ఏకాదశిని మొదటి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తారు. పద్మపురాణం, నారద పురాణం ప్రకారం ఏకాదశి విశిష్టత గురించి విస్తారంగా చెప్పబడి ఉన్నది. ఈ ఏకాదశి వ్రతాన్ని నిత్యవ్రతమని కూడా అంటారు. అంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆచరించవలసిన వ్రతం. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున కొంచెం పక్కకు తిరుగుతారు. కావున దీనిని పరివర్తన ఏకాదశి అంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొంటారు. అందుకే దీనిని ఉద్దాన ఏకాదశి అంటారు. అందుకే ఈ 4 నెలలు చాతుర్మాస వ్రత దీక్షను ఆచరిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమిస్తున్న మొదటి ఏకాదశి కాబట్టి దీనిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి లేదా ప్రథమ ఏకాదశిగా పిలుస్తారు. థ్యాంక్ యూ.